బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్సలెంట్ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర రెండో వారాన్ని స్టడీ కలెక్షన్లతో స్టార్ట్ చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో రెండో వారం మంచి జోడును చూపెడుతూ అనుకున్న దానికన్నా కొంచెం బెటర్ కలెక్షన్లను సాధించింది. 7వ రోజు 2.81 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా 8వ రోజు 2.5 కోట్లకు అటు ఇటుగా షేర్ ను రాబట్టవచ్చు అనుకుంటే ఓవరాల్ గా సినిమా 2.63 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసి మంచి జోరునే చూపించింది. ఆల్మోస్ట్ 4 కోట్ల మేర గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో వసూలు చేసింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా కొన్ని చోట్ల డ్రాప్స్ ను కంటిన్యూ చేసుకోగా టోటల్ గా 4.35 కోట్ల వరకు షేర్ ను 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 50.44 కోట్లు, సీడెడ్ లో 23.24 కోట్లు, వైజాగ్ లో 13.52 కోట్లు, ఈస్ట్ లో 8.11 కోట్లు, వెస్ట్ లో 6.53 కోట్లు, గుంటూరులో 10.84 కోట్లు, కృష్ణాలో 7.23 కోట్లు, నెల్లూరులో 5.17 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 125.08 కోట్ల షేర్ ను 176.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 15.15 కోట్లు, తమిళనాడులో 3.90 కోట్లు, కేరళలో 85 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 26.30 కోట్లు, ఓవర్సీస్ లో 32.50 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 203.73 కోట్ల వరకు షేర్ ను 350.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 19.73 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నందుకొని క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతూ ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.